నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దని వెల్లడించిన పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ. విజయవాడలో మత్తు పదార్థాలు వాడేవారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడి. గడచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1066 కోట్ల రూపాయలు ఏమయ్యాయంటూ ప్రశ్నించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన ఏపీ బీజేపీ ఎంపీలు. ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ వినతి పత్రం. ఇక డీటెయిల్స్ చూస్తే పేదరిక నిర్మూలనను కుప్పం నుంచే శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా మున్ముందు కుప్పాన్ని తయారు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమన్నారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలన్నారు. మత్తుకు బానిసలై జీవితాలను యువత చిత్తు చేసుకోవద్దు అంటూ పోలీస్ కమిషనర్ రామకృష్ణ వెల్లడించారు. మత్తు పదార్థాల రవాణా, సరఫరాను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. నగరంలో మత్తు పదార్థాలను సరఫరా చేసేవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న 3పై పీడీ యాక్ట్ పెట్టి 8 మందిని నగర బహిష్కరణ చేసినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమానికి అవగాహన కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అంటే ఒక విధంగా పరిష్కార దిశగా మనం వెళ్తున్నామని అనుకోవచ్చు. ద సొల్యూషన్ హ్యాస్ స్టార్టెడ్, ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్ అగైన్స్ ద డ్రగ్ అడిక్షన్ అయితేనేమి, అబ్యూజ్ అయితేనేమి. దీనికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి పోరాటానికి చక్కటి మద్దతు లభించిందని చెప్పవచ్చు. ఇంత చక్కటి కార్యక్రమం, సమాజ హితమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా విజయవాడ పోలీసు వారిని అభినందిస్తూ ఉన్నాను. 2-3 విషయాలు తెలియజేస్తాను బిఫోర్ ఐ గో ఇంటు ద డీటెయిల్స్. ఇందాక డాక్టర్ గారు చెప్తున్న ఈ వ్యసనానికి లోనట్లయితే చాలా చాలా నష్టం జరుగుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ద ఇండివిజువల్, దెన్ ఇట్స్ ఎ న్యూసెన్స్ టు ద ఫ్యామిలీ, సమాజానికి, దేశానికి కూడా ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. ఒకటి. రెండవది, నేర ప్రవృత్తి పెరుగుతుంది. నేర ప్రవృత్తి పెరగడం వల్ల క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, క్రైమ్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. దానికి సంబంధించిన స్మగ్లింగ్ అయితేనేమి, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్, సప్లై, ఇదంతా చాలా చాలా పెద్ద అంతర్జాతీయ నేరం కింద తయారై ఆ దేశాలకే చాలా దేశ ఆర్థిక వ్యవస్థకి మోర్ వరీడ్ అబౌట్ ది ఎకానమీ ఆఫ్ ద స్టేట్. బై స్టేట్ ఐ మీన్ దేశం, రాజ్యం అంటారు తెలుగులో. సో ఎకానమీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి ఎకానమీ దెబ్బతినట్లయితే మళ్ళీ దేశం కోలుకోవటం కష్టం. సో దీని యొక్క ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు కొంతమంది స్టూడెంట్స్ చెప్పున్నారు ఇందాక. సో దిస్ ఈజ్ డిక్లేర్డ్ బై యుఎన్ జనరల్ కౌన్సిల్. మీ అందరికీ ఐడియా ఉంది. నెక్స్ట్ డ్రగ్ అబ్యూస్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుందా, హార్ట్ ప్రాబ్లం వస్తుందా, డెత్ వస్తుందా అనేది ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా, ప్రొయాక్టివ్గా ముందే చెప్పున్నారు. సో నో నీడ్ టు టెల్ అబౌట్ దట్. ఐ విల్ జస్ట్ కన్ఫైన్ మై సెల్ఫ్ టు ద పోలీస్. మన విజయవాడకు వచ్చేసరికి డ్రగ్ అబ్యూస్ డే బై డే చాలా పెరుగుతోంది. అంటే మనం ఊహించిన డైమెన్షన్స్లో పెరుగుతోంది.
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక్క 1 ఇయర్ తీసుకుంటే మన దగ్గర 220 కేసులు రిజిస్టర్ చేసి 900 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఓకే, లాస్ట్ 2.5 ఇయర్స్లో 450 కేసెస్ పెట్టడం జరిగింది. ఇందులో సుమారుగా మోర్ దెన్ 2000. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ జరుపుకుంటున్నాం. మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మరి ఈ అవేర్నెస్, ఈ డ్రగ్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోలీస్ వారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషనీయం. మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒకసారి ఈ NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ సైకోటిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1985లో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, పొజిషన్లో ఉండేవాళ్ళు, వాడేవాళ్ళు అందరూ నేరస్తులే. ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ వల్ల ఏంటంటే మామూలుగా సార్ సిపి గారు చెప్పారు ఇందాక 1 ఇయర్ నుంచి నాట్ ఓన్లీ 20 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా శిక్షలు ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే 20 లక్షల దాకా ఫైన్ వేయచ్చు. మీరు అనుకోవచ్చు ఏముంది, మేము స్మాల్ క్వాంటిటీ, మేము స్టూడెంట్స్, మేము ఎవరికి తెలియదు, జస్ట్ మేము కన్జ్యూమ్ చేస్తున్నాము, లేకపోతే ఈజీగా ఏదో మెంటల్ సాటిస్ఫాక్షన్ తీసుకున్నా మాకెవరు తెలుస్తుంది. అది తప్పు. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్ ఫెడరల్ కానీ సప్లయర్ కానీ దొరికితే ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోలీసు వారికి వస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్గా మీ మీద కూడా కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే పోలీసులు చాలామంది కమ్ అక్రాస్ కేసెస్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవటం, వాళ్ళకి జస్ట్ ఇప్పుడు ఏంటంటే కేసులు పెడితే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోయింది, సార్ చెప్పినట్టు పాస్పోర్ట్స్ రావు, అట్లాగే ఉద్యోగం అర్హత సంపాదించడంలో. విజయవాడ పోలీసు అడిగిన తర్వాత మేము ఎలా కాదంటాం. సో అయిపోయింది. తర్వాత వితిన్ 1 hour నున్న సిఐ మన దుర్గాప్రసాద్ గారు మాకు నున్నలో ఒక పెద్ద హాస్పిటల్, మన విజయవాడ హాస్పిటల్ కాకుండా నున్నలో 120 bedded ఆల్కహాల్ అండ్ డీఅడిక్షన్ హాస్పిటల్ సపరేట్గా ఉంది, ఇండ్లా శాంతివన్ అని. అక్కడ ఇలాంటి వాళ్ళు చాలామందిని మేము అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తుంటాం. కాబట్టి దుర్గాప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వాళ్ళతో పేషెంట్స్తో మాట్లాడి ఎలా ఉంది అని చూసి అక్కడ నుంచి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. నాకు తెలియదు ఆయన వెళ్ళినట్టు కూడా. ఇట్ వాజ్ సర్ప్రైజ్ విజిట్. ఆయన హీ వాజ్ హ్యాపీ అండ్ డిసైడ్ అక్కడ పరిస్థితులన్నీ చూసి ఆయన స్టడీ చేసి ఆయన మళ్ళీ యాక్సిడెంట్స్, టూ మచ్గా డ్రగ్స్ తీసుకొని ర్యాష్ డ్రైవింగ్, యాక్సిడెంట్స్, డెత్స్ లేదా నేరాలు చేయడం, రేప్స్ చేయడం, మర్డర్స్ చేయడం, ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతాయి. నెక్స్ట్ వన్, దీనిలో సైకలాజికల్ డిపెండెన్స్, ఫిజికల్ డిపెండెన్స్ 2 ఉన్నాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సైకలాజికల్ మొత్తం లేస్తూనే కాఫీ తాగాలి అనిపిస్తుంది. నాకు కూడా కాఫీ తాగకపోతే అసలు ఉండలేము, లేదా కొంతమందికి వెంటనే స్మోక్ చేయాలనిపిస్తుంది, అది బాత్రూమ్ కూడా వెళ్ళలేరు. దిస్ ఈజ్ సైకలాజికల్ డిపెండెన్స్. అంటే మానసికంగా క్రేవింగ్, తాగాలి అనే తపన సైకలాజికల్, ఇది కొంతవరకు హానికరం. కానీ ఫిజికల్ డిపెండెన్స్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్. ఫిజికల్ డిపెండెన్స్ అంటే వాడు ఆ డ్రగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోపోతే వెంటనే కాళ్ళు చేతులు వణికిపోతాయి, చెమటలు పడతాయి, గుండె దడ, రెస్ట్లెస్గా ఉంటాడు, నిద్ర పట్టదు, తినాలనిపించదు. ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు నాకు ఫ్రీ టైం చాలా దొరికేది. ఫ్రీ టైంలో ఏం చేయాలో, ఏం పెద్ద టైంపాస్ అయ్యేదానికి వేరే ఏం పనులు కనిపించేవి కావు. ఈ హ్యాబిట్సే నాకు ఒక వర్క్ లాగా అయిపోయినాయి. నేను చాలా అడిక్ట్ అయిపోయాను దీనికి. ఎన్నో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇది నా 8th సైకాట్రిస్ట్ ఈయన. చాలా చోట్ల ట్రై చేశాను కానీ ఏం కుదరలే. కానీ నాకు ఇక్కడ మిగతా చోట్ల లేని దానికి ఇక్కడికి తేడా ఏం కనిపించిందంటే, డైలీ ఏ యాక్టివిటీ లేకపోకుండా ఖాళీగా కూర్చోవడం వల్లనే నేను ఆ డ్రగ్స్కి దానిలోకి అడిక్ట్ అయిపోయాను. ఇక్కడ కూడా నేను వచ్చిన స్టార్టింగ్లో స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటా. వాళ్ళు ఇప్పుడు నాకు స్మోకింగ్ అంటే అది లేకుంటే నేను ఉండేటోని కాదు. నాకు స్టార్టింగ్ 2 days ఒక 2 cigarettes ఇచ్చారు, తర్వాత 1 చేశారు, తర్వాత అసలు ఏమి ఇవ్వట్లేదు, చీవబుల్స్ ఇస్తున్నారు. అడిక్షన్ గురయ్యాను. దానివల్ల నా ఉద్యోగంలో సమస్యలు, నా బిజినెస్లో సమస్యలు, అలాగే అనేక సమస్యలు అనేవి తలెత్తుకొని ఉన్నాను. అలాగే ఈ సమస్యలకి అన్నిటికీ కారణం మా ఇంట్లో వాళ్ళు నా సమస్యను గుర్తించి దీనికోసం ఒక రిహాబిలేషన్ సెంటర్ ఉంది, ఇండ్లా శాంతివనం అనే రిహాబిలేషన్ సెంటర్ ఉంది. ఈ యొక్క రిహాబిలేషన్ సెంటర్ని ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఆ యొక్క రిహాబిలేషన్ సెంటర్కి ఎప్పుడైతే నేను అడ్మిట్ అయ్యానో అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్, కౌన్సిలింగ్, అలాగే డాక్టర్లు ఇచ్చే మెడికేషన్స్, అలాగే యోగా టీచర్ నేర్పించే యోగా, ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ప్రతిదీ యూజ్ఫుల్ అయ్యింది. గడిచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1066 కోట్ల రూపాయలు ఏమయ్యాయంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఆయన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. కార్పొరేషన్ పనితీరుపై ఉప ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన స్వచ్ఛంద్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంత్రి కుమారస్వామిని కలిశారు ఏపీ బీజేపీ ఎంపీలు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని వారు కలిశారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ వినతి పత్రమిచ్చారు. వారి విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే అంశాలపై కేంద్ర మంత్రితో వీరు చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా రెవెన్యూ అధికారులు సేవలు అందించాలంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకు పలు రకాల సేవలు అందచేయడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు, నేర్పుతో ప్రజలకు సేవ చేయడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులంతా గుర్తించాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల అమలు తీరును సమీక్షించారు. తన మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంట్లో ప్రధాని కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ది ప్రయోజనాలు కాపాడేందుకు సహకరించాలన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ది కోసం సాయశక్తులా కృషి చేస్తామన్నారు. మోదీని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలిశెట్టి అప్పల నాయుడు తదితరులు ఉన్నారు. గంజాయి, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత పక్కదారి పడుతున్నారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ వాడిత శంకర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆయన ఆఫీసులో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ బెట్టింగ్లకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందన్నారు. వీటన్నింటి మూలాల్లో విజయవాడలోనే ఉన్నాయి. విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకుని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతున్నాయన్నారు. వీటి వలన యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నల్లోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరాండం ద్వారా
ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖకు చెప్పారు. అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజాయి ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటారే తప్పితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభాపతికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం సిగ్గుచేటని టీడీపీ కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మొత్తం సభ్యుల్లో 10వ వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా జగన్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 6 ఎమ్మెల్యేలను పీకేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుందని తాను అన్న మాటలను జగన్మోహన్ రెడ్డి మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. సీఎం అయితేనే మీరు అసెంబ్లీకి వస్తారా? అలాంటప్పుడు పులివెందుల ప్రజలు మీకు ఓటు వేసి ఎందుకు గెలిపించారు అంటూ నిలదీశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం ఒక స్పీకర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 208 ప్రకారము 10% టోటల్ స్ట్రెంత్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఒకసారి పార్లమెంట్ మెంబర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రూల్స్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయి ఒక శాసనసభ స్పీకర్కి లెటర్ రాసినప్పుడు ఏ విధమైన అవగాహన లేకుండా రాశారు. రూల్ నెంబర్ 56లో క్లాజ్ నెంబర్ సిలో క్లియర్గా రాసింది 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఫల్యాలకి రకరకాల కారణాలు చూపడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలకు మొహం చూపించే లేక, ధైర్యం లేక మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని, ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఇదే సీఎం గారు ఈరోజు ఎక్స్-సీఎం గారు కడప పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. మేము కడప అసెంబ్లీ నుంచి గెలిచాం. ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలు రూపొందించాలంటూ కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ నేపథ్యంలో విజయవాడలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా విజయవాడలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా పవన్ అభిమానులు కూడా సందడి చేస్తున్నారు. పవన్, ప్రభాస్ కలిసి ఉన్న భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రభాస్ కు విషెస్ చెబుతూ డిప్యూటీ సీఎం తాలూకా అనే బ్యానర్లు కట్టి అభిమానం చాటుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దని వెల్లడించిన పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ. విజయవాడలో మత్తు పదార్థాలు వాడేవారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడి. గడచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 1066 కోట్ల రూపాయలు ఏమయ్యాయంటూ ప్రశ్నించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
స్వచ్ఛంద కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన ఏపీ బీజేపీ ఎంపీలు ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ వినతి పత్రం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.